హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ ఎన్పీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఆనియన్ ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆనియన్ ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ముందుగా ఆనియన్స్, ఎగ్స్, పచ్చిమిర్చి. వీటిని తీసుకొని మంచిగా ఆనియన్స్ అన్నిటినీ వాటర్లో వేసుకొని పై పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ ఆనియన్స్ అన్నిటినీ చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం కర్రీ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అదేవిధంగా కొంచెం కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఎక్కువగా ఫ్రై కానవసరం లేదండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నిటినీ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లో మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. 2 నిమిషాల పాటు ఈ ఆనియన్స్ని కుక్ చేయాలి. ఈ ఆనియన్స్ని 2 నిమిషాల తర్వాత కొంచెం పసుపు, అంటే 1/2 స్పూన్ పసుపు వేసానండి. ఈ పసుపుని ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎల్లో కలర్గా వచ్చాయండి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై కావాలంటే మనం ముందుగా యాడ్ చేసుకోవాల్సింది సాల్ట్ అండి. నేను ఈ కర్రీకి సరిపోను సాల్ట్ వేస్తున్నానండి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ పట్టే విధంగా కలుపుకోవాలండి. తర్వాత మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకున్నామండి. ఇలా లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా కుక్ అవుతాయండి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసేసి ఆనియన్స్ అన్నిటినీ తిప్పుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ అన్నిటినీ మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చిందనుక కుక్ చేసుకోవాలండి. ఇంకొంచెం టైం పట్టుద్ది కాబట్టి మనం లిడ్ క్లోజ్ చేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక ఫుల్ స్పూను కారం వేస్తున్నానండి. ఈ కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ అనేది మనం బ్రేక్ చేసి ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్ వేసేటప్పుడు నేను హోల్ చేసి వేస్తున్నానండి, ఎందుకంటే ఎగ్ తొందరగా కుక్ కావాలని. ఇప్పుడు తీసుకున్న ఎగ్స్ అన్నీ ఇలా హోల్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ అన్నిటినీ వేసేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అనేది కుక్ అయిందండి. దానిపైన వైట్ లేయర్ వచ్చింది చూసారా. ఇప్పుడు చిన్నగా ఆనియన్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి. మరి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. అందువల్ల నేను అన్నిటినీ మంచిగా కలిపి ఉడికించుకుంటున్నాను. ఉడకడానికి ఒక 2-3 నిమిషాలు పట్టిద్దండి, అందుకని నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్ అనేది మంచిగా ఆనియన్స్లో కుక్ అయిందండి. ఇప్పుడు నేను 1/2 స్పూను సాంబార్ పౌడర్ వేస్తున్నానండి. ఈ సాంబార్ పౌడరు ఎగ్ కర్రీకి వేయటం వల్ల
చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు సాంబార్ పౌడర్ ఇష్టం లేకపోతే గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీకి పట్టే విధంగా మంచిగా కలుపుకున్నాను. సాంబార్ పౌడర్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామండి. ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎగ్ కర్రీ అనేది మంచిగా అయిందండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీని అనేది సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.